హాయ్ ఎవ్రీవాన్, గుడ్ మార్నింగ్ అండి. సో రాధే రాధే 996 అండి. సో థింక్ పాజిటివ్, బీ స్ట్రాంగ్, ఎనీ టైమ్ అన్షేకబుల్గా ఉండాలండి. సో ఈరోజు వచ్చేసి మనం గాడ్ గైడెన్స్ ఏందో చూసేసామండి. మీ పేరును ప్లస్ మీ డేట్ ఆఫ్ బర్త్ని ఒక్కసారి మీ మనసులో తలుచుకోండి. ఒక 3 టైమ్స్ అయినా పర్లేదు. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్స్ అలాట్. సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళకి, చేయబోయే వాళ్ళకి అందరికీ మనస్ఫూర్తిగా థ్యాంక్స్ అండి. సో మీరు థింక్ పాజిటివ్, బీ స్ట్రాంగ్, ఎనీ టైమ్ అన్షేకబుల్గా ఉండాలండి. సో ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. రాధే 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 అండి. ఓకే అండి, మనం ఈరోజు వచ్చేసి ఎవరి ఎనర్జీస్ గెయిన్ అవుతున్నాయో చూసేసామండి. రాధే 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 రాధే. ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ, ఓం నమ శివాయ. చూసారా, మంచి కార్డు వచ్చిందండి మనకి. 10 ఆఫ్ పెంటికల్స్ అండి. ఈ కార్డు తెలుసు ఆల్రెడీ. 10 ఆఫ్ పెంటికల్స్ అంటే ఇది తరతరాల వారసత్వం అండి. వారసత్వ ప్రాపర్టీ అది గెయిన్ అవ్వబోతుందండి. కాకపోతే మీరు ఈరోజు మీకు సంబంధించిన ఏదైనా ప్రాబ్లమ్స్ ఉన్నా, ఏమున్నా మీరు మీ పెద్దవాళ్ళతో, అంటే మనకన్నా మన పెద్దవాళ్ళు ఉంటారు కదా, తాతలు, చిన్నాన్నలు, వాళ్ళు మన పూర్వీకులు, మీన్స్ ఓల్డ్ ఏజ్ వాళ్ళని కలుసుకుంటారు. కాకపోతే వాళ్ళ నుండి ఏదైనా సలహాలు తీసుకుంటారు. కాకపోతే ప్రాపర్టీ ఇష్యూస్ అన్న, అమౌంట్ ఇష్యూలన్న డిస్కషన్ చేసే అవకాశాలు ఉన్నాయండి. ప్లస్ మీకు మంచి, అంటే పాజిటివ్గానే వస్తుంది రిజల్ట్. అంటే ఆ విషయం ఏదైనా పర్లేదు, పాజిటివ్ రిజల్టే వస్తుంది. అంటే మీరు వాళ్ళతో ఏదైనా ఆశించి వెళ్ళినా, అంటే ప్రాపర్టీస్ ఇష్యూస్ ఉంటాయి కదా, మీరు వెళ్ళి వాళ్ళని అడిగినా, మీ షేర్ అడిగినా, ఎవరి ఇష్యూ ఎలా సెట్ అవుతుందో అలా తీసుకోవాలండి. బట్ మెయిన్ థింక్ ఏంటంటే ఇది మనకి ప్రాపర్టీ ఇష్యూస్ అనమాట. పూర్వీకులకు సంబంధించి, అంటే వాళ్ళ వారసత్వంకి సంబంధించింది. అంటే వాళ్ళదే అనమాట అండి, వంశంది, వేరే వాళ్ళకి కాదు. ఈ కార్డు వచ్చేసి అదే. సో మన పూర్వీకులకు సంబంధించింది, మీ పూర్వీకులకు మీ వారసత్వానికి సంబంధించిన ప్రాపర్టీ ఇష్యూస్ సంథింగ్, ఏదైనా సలహాలో ఏదో మొత్తం మీద వాళ్ళని కలుసుకునే అవకాశం ఉందండి ఈరోజు. మీరు వాళ్ళ నుండి ఏదైనా ఆశించిన అమౌంట్, ప్రాపర్టీ, ఎనీథింగ్ ఆశించినా మీకు వాళ్ళు ఇస్తారు. ఓకేనా? దీని కార్డ్ మీనింగ్ వచ్చే ఇదండి. సో మంచి పాజిటివ్ కార్డ్ వచ్చేటట్టు ఇంకొక కార్డు ఓం నమ శివాయ. 2 కార్డ్స్ వచ్చినాయి. కింగ్ ఆఫ్ స్వాట్స్, 3 ఆఫ్ వాండ్స్ అండి. ఓకే అండి, మీకు ఈరోజు 3 ఆఫ్ వాండ్స్ అంటే ఏంటంటే మీకు ఆల్రెడీ స్టెబిలిటీగా ఉన్నారంటే మీకు డ్యామ్ షూర్గా ఈరోజు మీరు ముందు ఇన్వెస్ట్మెంట్ చేసినవి ఉంటాయి కదా, ఏదైనా మీకు ఆల్రెడీ రెడీ అయిపోతుంది, షిప్లో మీ వైపు రాబోతుంది. బెనిఫిట్ అయినా, రిజల్ట్ అయినా ఏదైనా పాజిటివ్గానే వస్తుంది. ఆల్రెడీ చూసారా, అంటే మీరు స్టేబుల్గా ఉన్నారు. ఏదో ఒక దానికోసం వెతుక్కుంటూ కాదు, ఇంకో దాన్ని కూడా మీరు స్టెబిలిటీ కోసం, ఆర్ బిజినెస్లో ఇన్వెస్ట్మెంట్ చేసినా కానీ, ఒక జాబ్ కోసం ఎదురు చూస్తున్నా కానీ, ఇంటర్వ్యూ ఇచ్చి వెయిట్ చేస్తుంటారే ఏంటి అనేది. సో వాళ్ళకి రిజల్ట్, ప్లస్ ఏదైనా మనం ఇన్వెస్ట్మెంట్ చేసినప్పుడు మనకు వచ్చే షేర్వి రిజల్ట్ ఉంటాయి కదా, బెనిఫిట్సే, పాజిటివ్ రిజల్టే అండి. ఇది వచ్చేసి బెనిఫిట్స్ రావడము, అలాంటి ఈరోజు రిజల్ట్ వస్తాయండి మీకు డ్యామ్ షూర్గా. మీరు ఎదురు చూసే ఏ ఇష్యూ అయినా, ఎనీథింగ్ మీ వైపు రాబోతుంది. మీకు ఆన్సర్, అంటే మీరు ఆశించే రిజల్ట్ అనేది మీకు వస్తుంది. ఆల్రెడీ అక్కడ ప్రిపేర్ అయింది, మన వరకు రావడానికి కూడా స్టార్ట్ అయినాయి. సో ఇది వచ్చండి మీనింగ్. ఎనీథింగ్ ఇన్వెస్ట్మెంట్ పెట్టినా, మీరు ఒక వ్యక్తి కోసం ఎదురు చూస్తున్నా, ఏదైనా మీ వైపు వస్తుంది. సో మీరు వెయిట్ చేస్తున్నారు, అది మీ వైపు వస్తుంది, పాజిటివ్గా వస్తుంది. సో థింక్ పాజిటివ్, బీ స్ట్రాంగ్, ఎనీ టైం అన్షేకబుల్గా ఉండాలండి. ప్లస్ మీరు ఏ డీలింగ్స్ అయినా ఈరోజు వచ్చేసి మీకు ఎనీ డీలింగ్స్, క్వీన్ ఆఫ్ స్వార్డ్స్ అంటే ఒక
ఏంటంటే మీ బాగా ఎక్స్పీరియన్స్డ్ అండి. అంటే మనకి ఇక్కడ జెండర్తో లేదు పని, ఎనర్జీస్ గెయిన్ అవుతాయి. ఎలా అంటే ఒక మంచి ఒక స్పాట్ పట్టుకొని అంటే ఎక్స్పీరియన్స్డ్ వాళ్ళు మనకి ఎలా ఉంటారంటే ఏదైనా అమౌంట్ ఇచ్చినా ఏది ఇచ్చినా మన అత్తయ్యలైనా అమ్మలైనా మనం ఏదంటే అది కొనేస్తాం అలా ఉంటుంది కదా, వాళ్ళు అలా ఉండరు. ఆలోచించి అవసరమా లేదా అంటే ప్రతి ఒక్కటి క్షుణ్ణంగా ఆలోచించి మనీ వేస్ట్ చేయకుండా ఎక్కడ ఎప్పుడు ఎంత పెట్టాలో అంతే పెట్టడం కొన్ని ఉంటాయి కదా, వాళ్ళ ఎక్స్పీరియన్స్డ్ అలా ఉంటారనమాట. ఏది డబ్బులు వేస్ట్ చేయకుండా ఏంటంటే క్షుణ్ణంగా ఆలోచించి డిసైడ్ చేసుకుంటారండి ఇది. సో మంచి కార్స్ వచ్చాయండి, డోంట్ వరీ. సో మీకు ఏంటంటే మీకు ప్రాపర్టీస్ అంటే మీ పూర్వీకులకు వారసత్వం అవి కూడా మీకు ఈరోజు వచ్చే సూచనలు ఉన్నాయి. కాకపోతే మీరు మీ పెద్దవాళ్ళతో వాళ్ళతో ఎవరితోనా కలుసుకునే అవకాశం ఉందండి, అంటే వెళ్తారనమాట అక్కడికి. ఓకేనా. ప్లస్ ఈరోజు వచ్చేసి ఏంజిల్స్ ఒరాకిల్ కార్డ్స్ నుండి మనము ఒకసారి చూసేసామండి. బాగుందండి. మీరు అంటే కొంతమంది సందేహిస్తుంటారు వెళ్తే ఏంటి అంటే అంటే కొంతమంది పెద్దవాళ్ళు కొంచెం సీరియస్ అయిపోతుంటారు ప్రతిదానికి. వాళ్ళు ఒక్కొక్కరు ఉంటారండి, అది కొంతమంది అయితే ఓపిక్గానే ఉంటారనుకోండి. మొత్తం మీద చెప్పేదంటే ఏం ఆలోచించొద్దు, మీరు వాళ్ళ దగ్గరికి ప్రొసీడ్ కావాలి అని మీకు ఉంటాయండి సిచ్యువేషన్స్, ప్రొసీడ్ కావచ్చు. మొత్తం మీద నేను చెప్పేది అది, వెళ్ళొచ్చు, పాజిటివ్ రిజల్టే ఉంటాయి. మెయిన్ థింగ్ ప్రాపర్టీ ఇష్యూస్లో మీరు వాళ్ళ నుండి ఏదైనా మనీ అడగాలని ఉన్నా మీరు వెళ్ళొచ్చు, ప్రొసీడ్ కావచ్చు. వాళ్ళు పాజిటివ్గానే మీకు రిజల్ట్ వస్తాయి, పాజిటివ్గానే ఇస్తారండి. ఓకేనా. ఓకే అండి. ఈ ఏంజల్స్ ఒరాకిల్ కార్డ్స్ నుండి మనం మంచి బ్యూటిఫుల్ కార్డ్స్ ఒక మెసేజ్ని చూసేసామండి. ఓకే. రాధే 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 రాధే. న్యూ బిగినింగ్. వావ్, మంచి కార్డ్ వచ్చింది, అది సూపర్ కార్డ్. అసలు న్యూ బిగినింగ్ అంటే ఇది చూడండి, న్యూ ఇయర్లో మనకు న్యూ బిగినింగ్ కార్డ్ వచ్చేసింది. అంటే ఐ మీన్ అంత పాజిటివ్ అండి. న్యూ బేబీ ఆర్ ద బర్త్ ఆఫ్ ద క్రిస్టస్ టై ప్రొడక్ట్ విత్ నేచర్ అండ్ ఐడియాస్. అబ్బా, సూపర్ మీనింగ్ అండి. మీరు చూడండి ఎంత బ్యూటిఫుల్గా ఉంది ఈ కార్డ్ కూడా, సూపర్గా ఉంది. ఈ కార్డ్ మీనింగ్ అంటే ఈ న్యూ ఇయర్లో న్యూ బిగినింగ్ అనేది ఆలోచించకండి, అంటే సంశయించకండి, చేయాలా వద్దా, ఎప్పుడు చేయాలి ఏంటి, ఇవన్నీ గడ్జెస్ అంటే మనము స్టాప్ చేసుకోవద్దు. స్టార్ట్ చేయాలనుకున్నాము, కమాన్ స్టార్ట్ చేయండి, మీకు మంచి రిజల్టే వస్తుందని చెప్తుంది. ప్రతి ఒక్క నేచర్ కూడా మనకు గైడెన్స్ ఇస్తుంది. నేను నీకు దారి చూపిస్తాను, నువ్వు ప్రొసీడ్ కానీ దీని మీనింగ్ అండి. మనకు మెసేజ్ వచ్చేసి బ్యూటిఫుల్ మెసేజ్ ఈరోజు. న్యూ బిగినింగ్ మీరు స్టార్ట్ చేయండి. ఫేరీస్, మన ఫేరీస్ అంటే మన ఏంజిల్స్ అనమాట. ఇప్పుడు ఏంజిల్స్ ఒరాకిల్ కార్డ్స్ అంటే ప్రతి ఒక్కరికి ఏంజిల్స్ ఉంటారంటే అంటే గైడెన్స్ అనమాట, మనకు గైడెన్స్ ఇస్తారు. మీకు ఏంటంటే నేచర్ ద్వారా కూడా మీకు సపోర్టింగ్గా వస్తుంది. సో మీరు ప్రొసీడ్ కండి, న్యూ బిగినింగ్ చేసుకోండి, మేము సపోర్ట్ ఇస్తాము, కమాన్ ప్రొసీడ్ అంటున్నారు. సో ఏంటంటే ప్రతి ఒక్కటి మనకు ఆ గాడ్ ఏంజిల్స్ మనకు దారి చూపిస్తున్నాయి. మీరు సందేహించకండి, మనసులో ఊరికి తొణికిసలాడకండి, కమాన్ మీరు స్టార్ట్ కండి అని దీని మీనింగ్ అండి. సో కమాన్ ప్రొసీడ్ అండి. మీరు ఏదైనా బిజినెస్ అయినా ఎనీథింగ్ మంచి పని చేయడానికి ఆలోచించొద్దు, ప్లస్ టైం వేస్ట్ చేయొద్దు, బద్ధకంగా ఉండొద్దండి. మనము స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు స్టార్ట్ చేసేసండి, న్యూ బిగినింగ్. సో మీరు స్టార్ట్ చేయండి, మీకు అంతా మంచి అవుతుంది. నేను దారి చూపిస్తున్నాను, మేము మీ తోడుగా ఉండి నడిపిస్తామని గాడ్ ఏంజిల్స్ మీకు గైడెన్స్ ఇచ్చినాయి. వెరీ గుడ్ పాజిటివ్ ఎనర్జీ అండి. ఆలోచించకండి, ప్రొసీడ్ కండి, అంతే. ఇంకా సమస్య లేదు, టైం వేస్ట్ చేసుకోవద్దు. ఎంత టైం వేస్ట్ చేస్తే అంత పనులు మనకు పెండింగ్ అయిపోతాయి. ఓకేనా. సో థ్యాంక్ యూ వాచింగ్ ఫర్ మై వీడియో. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీకు డైలీ ఇలాంటి పాజిటివ్ ఎనర్జీస్ మీ వరకు ఈ రాధే రాధే ఛానల్ తీసుకొస్తుందండి. సో థ్యాంక్ యూ, బాయ్.